20వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర బల చిన్నయ్యపాలెం నుంచి ప్రారంభం. రాత్రి ఎండాడలో బస. నన్ను బచ్చా అంటున్నారు. విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారు. 23 సీట్లు గెలుచుకున్న చంద్రబాబు ఎవరు అన్న జగన్. ఈ నెల 24 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర మిర్యాలగూడలో ప్రారంభం. మే 10న సిద్దిపేటలో ముగింపు. నేడు టీడీపీ అభ్యర్థులకు బీ ఫార్మ్స్ మంగళగిరి ఆఫీసులో ఇవ్వనున్న చంద్రబాబు. 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్సభ స్థానాలకు పోటీ. పవన్ వ్యాఖ్యలపై భగ్గుమన్న జక్కంపూడి అభిమానులు. కోరుకొండలో ఆందోళన, రోడ్డుపై బైఠాయించి నిరసన. పవన్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారు. చీటర్లను రాజానగరంలో పోటీలో నిలబెట్టారు. ఇప్పటికీ రాజకీయ పరిణితి రాలేదన్న జక్కంపూడి. ఇంటూరి నాగేశ్వరరావుకి కందుకూరు టీడీపీ టికెట్. ఇండిపెండెంట్ గా పోటీకి సిద్ధమైన రాజేష్. గెలిపించుకుంటామంటున్న క్యాడర్. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. రాజకీయాల నుండి తప్పుకోవాలా, టీడీపీలో కొనసాగాలా? అనుచరులతో నల్లమిల్లి సమాలోచనలు. సీఎం జగన్ పై దాడి కేసులో ట్విస్ట్. దుర్గారావుని వదిలేసిన పోలీసులు. ఏటు ఎవరన్న దానిపై వీడని సస్పెన్స్. కేజీఎఫ్ అంటే కాకాణి గోవర్ధన్ ఫీల్డ్. కేజీఎఫ్ 3 చూడాలంటే సర్వేపల్లి రావాలి. పొదలకూరు సభలో చంద్రబాబు కామెంట్స్. సీతాదేవి ఫోటోను అశ్లీలంగా చిత్రీకరించారు. మోదీ, అమిత్ షాపై అసభ్యకర పోస్టులు. నిజామాబాద్ కమిషనర్ కి బీజేపీ కంప్లైంట్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ప్రభుత్వం డబ్బులివ్వాలి. మంజూరు కాకపోతే ప్రాణత్యాగం చేస్తా. ఎమ్మెల్యే పోచారం భావోద్వేగం. మెదక్లో సీఎం మూర్ఖత్వం ప్రదర్శించారు. హామీలపై నిలదీస్తే అసహనంతో మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శలు. తెలంగాణకు మరోసారి మోదీ. ఈ నెల చివరి వారంలో టూర్. ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న ప్రధాని. రన్నింగ్ లో ఉన్న కారులో చెలరేగిన మంటలు. ఇన్నోవా కారు దగ్ధం. ప్రయాణికులు సురక్షితం. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన. పుత్తూరులో కర్ణాటక మద్యం పట్టివేత. గోడౌన్లో అక్రమంగా నిల్వ. 285 కేసులు సీజ్ చేసిన పోలీసులు. పల్నాడు జిల్లాలో పుట్టినరోజు వేడుకల్లో విషాదం. సెల్ఫీ దిగుతూ కాలువలో పడ్డ 3 విద్యార్థులు. 2 గల్లంతు. బాలికను కాపాడిన స్థానికులు. తెలంగాణకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం. రాహుల్ అమేథీ నుంచి పారిపోయారు. వయనాడ్లోనూ ఓటమి తప్పదు. మరో సురక్షిత స్థానాన్ని వెతుక్కోవాల్సిందే అన్న మోదీ. రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం ఇవ్వట్లేదు. బెంగళూరులో కాంగ్రెస్ నేత వినూత్న ఆందోళన. పన్నుల రూపంలో రావాలని సుర్జేవాలా నిరసన. మరోసారి గర్జించిన సన్ రైజర్స్. ఢిల్లీ క్యాపిటల్స్ పై సూపర్ విక్టరీ. 67 పరుగుల తేడాతో గెలుపు.